రెడ్ నిమ్మ అంటే రెడ్ నిమ్మ జ్యూస్ కూడా బాగా వచ్చింది. అయ్యో పారిపోయి మాకు ప్రాణం ఒప్పట్లేదు. ఇదిగోండి జ్యూస్ కూడా బాగా వచ్చింది. అబ్బా నారింజకాయలాగా ఉంది. జర్మనీ గులాబీ, జర్మనీ గులాబీ, పీస్ లిల్లీ, ఫ్లవర్ వచ్చింది. దగ్గర ఫ్లవర్ వచ్చింది. స్మెల్ కూడా భలే వస్తుంది చూడండి. బిర్యానీ ఆకంటండి, మరి నేను ఎప్పుడు చూడలేదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనే మీ పిస్కిల్ని. మరి రోజైతే నేను కొన్ని మొక్కలు అయితే కొనుక్కొచ్చుకోవడానికి అయితే మన పొన్నూరులో ఉన్న నర్సరీకి అయితే వెళ్తున్నామండి. మరి నేను పిల్లలు కలిసి వెళ్తున్నాము. మరి గులాబీ మొక్కలు అయితే కొనుక్కొచ్చుకుందామని వెళ్తున్నాం. మరి మీకు కూడా చూపిస్తాను ఏం గులాబీలు కొంటున్నానో, అక్కడ ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. దగ్గరికి రా. రోజ్మేరీ. హాయ్ అండి, మేము వచ్చేసాం నర్సరీ కాడికి. గులాబీ మొక్కలు గట్ట చూసుకుందామని వచ్చాం. రండి చూద్దరు గాని. కొత్త మొక్కలు అండి ఇవన్నీ. ఎన్న దించారా? ఇది బాగానే ఉంది. రేట్లు ఎట్టున్నాయి? అంటే రోజు రోజు రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ ఇంకా కొత్త ఏం లేవా? వచ్చేసరికి లాంతర్ మందారం ఉంది. లాంతర్ మందారం ఇదేమంటారు? లాంతర్ మందారమా? ఇంకింతే ఉంటాయా ఈ పూలు? అదేంటి ఏ మందారం అది? పత్తి మందారం తీసుకెళ్ళాం కదా, అది వేరు, ఇది లాంతర్ మందారం. ఆకులు కొంచెం సేమ్ అట్లాగే ఉన్నాయిలే. ఈ ఏమో చామంతి పూలు మీ దగ్గర బాగానే ఉంటాయి, మా దగ్గరకు వచ్చినట్టు కొంటలే. కటింగ్ చేసుకుంటా ఉండాలా కదా మనం తీసుకొని. రెడ్ నిమ్మ ఫ్రూట్స్ మొక్కల్లో చూద్దాం. అంటే ఎలా ఇదా? లోపల ఎర్రగా ఉంటది. రెడ్ నిమ్మ. రెడ్ నిమ్మ అంటండి ఇదైతే చెట్టు. మరో కాయ కోసుకోమంటారా? మీరే కోసియండి ఒక కాయ చూద్దాం. రెడ్ నిమ్మ అంట, మరి ఎప్పుడు చూడలేదు. స్ట్రాబెర్రీ జామ్ లాగా ఉంటదేమో. పులుపా? ఎంత పడుతుంది చెట్టు? అమ్మో 1500 అని. మీరు కోసి చూపించండి. రెడ్ నిమ్మ ఇప్పుడు కట్ చేసి చూపిస్తారు, ఎట్లా ఉందో చూద్దాం మనం. రెడ్ నిమ్మ దగ్గరకు వచ్చి తీరా. రెడ్ నిమ్మ అండి ఇది. ఇదిగోండి, అదిగో దగ్గర చూపించు. రెడ్ నిమ్మ అంటే జ్యూస్ కూడా బాగా వచ్చింది. అయ్యో పారిపోయి మాకు ప్రాణం ఒప్పట్లేదు. ఇదిగోండి జ్యూస్ కూడా బాగా వచ్చింది. ఒకటి ఇవ్వండి ఇటు. పుల్లగా ఉంటది. పులిపేనండి, పులిపే. అబ్బా నారింజకాయలాగా ఉంది. పులిపే, నారింజకాయలాగా ఉంది సేమ్. రండి చూపిస్తాను. చాలా పుల్లగా ఉంది. ఇది పట్టుకోండి కొంచెం ఇట్లా చేతితోటి. జర్మనీ గులాబీ అండి, ఇప్పుడే తీసుకొచ్చాం. జర్మనీ గులాబీ ఇంకా ఓపెన్ అవ్వలేదు, మొక్కలతో ఉంది. మొక్క వచ్చేసరికి 3500 పడింది. 3500? 3500. 2 పీసులు తీసుకొచ్చాం మేము కూడా. చూడొచ్చి 3500 పడుద్ది అంటే జర్మనీ గులాబీ. జర్మనీ గులాబీ పువ్వులు రాలేదు ఇంకా, మొక్కలతో ఉన్నాయండి ప్రస్తుతానికి. జర్మనీ గులాబీ 3500. 3500 అంత రేట్ రేట్ కొంటారండి? ఉన్నారు, కొంటారా? కస్టమర్లు ఉన్నారు, వాళ్ళకి చెప్తాము. ఇదిగోండి గులాబీ మళ్ళీ. ఇదిగోండి మున్నీడుగో. ఇంకేమున్నాయి మరి? ఇండోర్ లో ప్లాటాన్స్ ఉన్నాయండి. ఇండోర్ ప్లాంట్స్ లో చూపించండి. ఇండోర్ పీస్ లిల్లీ. పీస్ లిల్లీ
పీస్ లిల్లీ. ఫ్లవర్ వచ్చింది. దగ్గరికి పెట్టుకోండి. ఫ్లవర్ వచ్చింది ఇది. ఫ్లవర్ వచ్చిందంట. పీస్ లిల్లీ పీస్ తెలుసు. లిల్లీ. ఇవన్నీ వచ్చేసరికి రసీనాలండి. ఇవన్నీ రసీనాలు, ఇండోర్ ప్లాంట్లు. ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. మీకు ఇది ఆంతోరియం ఐడియా ఉందా? ఉంది. ఇది ఏసీలోనే వచ్చేది. ఏసీలో. ఇది ఎంత పడిద్దండి చిన్న మొక్క అయితే? ఆ చిన్న మొక్కే 350 అండి. పెద్దదే 350 అన్నారు పోయినసారి. ఇది పూణే నుంచి వచ్చింది. ఇది పూణేకి బెంగళూరుకి తేడా ఉండిద్ది. పూణేకి బెంగళూరుకి తేడా ఉంటుంది. ఇది 300 350. ఇదే ప్లాంట్ అదా? అది వేరు. అది వచ్చేసరికి ఫార్మ్ సిటీ అండి. రెడ్ లెమన్ ఎల్లో. ఇది చెప్పండి, ఒకటి తీసుకుంటాం. మీరు తీసుకోండి, నేను చెప్తాను. మీరేమో అంత కాకుండా మాకు ఒకటి ఇస్తే. ఇది పట్టుకోరా. ఫ్రూట్ ఐటమ్స్ దగ్గరికి వెళ్దామా? చూపిస్తారా? మదర్లో వచ్చేసరికి అన్ని 100 రూపాయలు. ఇందులో వచ్చేసరికి వైలెట్ కలర్ రోజ్ కూడా ఉంది. తెచ్చాము. వైలెట్ కలర్ ఉంది. క్రీపర్లు ఉన్నాయి. క్రీపర్ ఏదండి? క్రీపర్ వచ్చేసరికి పాట్ లో ఉందండి. వైట్ కలర్ ఉంది పాట్ లో. పెద్దగా వద్దు కదా, పాకిద్ది కదా. పాకిద్ది. పన్నీర్ గులాబీ ఉంది మీకు. ఏ సౌకులు ఉన్నాయి తీయండి బయటికి. ముందు చూడు. తీస్తాను. ఫ్రూట్ ఐటమ్స్ దగ్గరికి రోజ్ మేరీ దగ్గర. రోజ్ మేరీ కొన్ని మొక్కలు ఉన్నాయంట. చూపించిన తర్వాత అప్పుడు ఈ మొక్కల కాడికి వచ్చి తీసుకున్నారండి. అబ్బా, కలువ పువ్వు ఇప్పుడే మూసుకుపోయింది. ఇది కలువ పువ్వుల చెట్ట. 800 పడిద్దండి. మొత్తం పాటు తోటి 800. మొత్తం కుండీతోని 800. 800. పట్టుకో ఆంటీ దగ్గర. రోజ్ మేరీ అండి. రోజ్ మేరీ అంటే వాసన వచ్చింది చూడండి. మున్ని పట్టుకో. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వేసి తలకి కూడా పెట్టుకుంటున్నారు. రోజ్ మేరీ అన్నది అవును, కొబ్బరి నూనెలో రెడీ చేసుకునేటప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు తలకి స్మెల్ బాగుంది. సొంట వస. సొంటి కాదు, వస కాదు, రెండు కలిపి ఏదో మొత్తానికి బాగుంది. చూడండి స్మెల్. ఇది ఎంత పడుతుందండి? అది వచ్చేసరికి 250 అండి. 250 అంటే 250 రూపాయలు పడుతుంది రోజ్ మేరీ అయితే. కానీ చాలా స్మెల్ చాలా బాగుంది. బ్రైడల్ బొకే కూడా ఉందండి. అది కూడా క్రీపరే. పూలు కూడా వాసన వస్తాయి. అన్నమాట. వాసన వస్తాయి. అల్లించుకోవచ్చు. క్రీపర్ అది కూడా మల్లె పువ్వు కన్నా వాసన వచ్చింది. ఎంత పడుతుందండి అది? 350 రూపాయలు. చూపించు. అది మల్లెపూలు పాదులాగా పాకిద్దంట. పేరేంటో చెప్పండి. బ్రైడల్ బొకే అండి. జాస్మిన్ కన్నా ఎక్కువ వాసన వచ్చింది. జాస్మిన్ కంటే ఎక్కువ వాసన వచ్చింది. ఇవన్నీ ఫ్రూట్స్ మొక్కలా? ఇంకా ఇటు ఇక్కడ ఆల్ స్పైసీ కూడా ఉన్నాయి అంటున్నారు కదా, అది లేదా? అవి కూడా ఉన్నాయి. యాలకులు, మిరియాలు ఆల్రెడీ ఉన్నట్టున్నాయి కదా. మిరియాలు ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గరే. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఎంత అండి? 250 అండి. ఇప్పుడు అది మరి ఎండిపోయిన తర్వాత వేసుకోవాలి? అవసరం లేదు, డైరెక్ట్ గా వేసుకోవచ్చు. స్మెల్ కూడా భలే వస్తుంది చూడండి. బిర్యానీ ఆకు అంటండి. మరి నేను ఎప్పుడు చూడలేదు. మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, స్మెల్ సేమ్. ఇంకో చూడు మున్ని. దాల్చిన చెక్క మొక్క కూడా ఉంది. మిరియాల చెట్టు కూడా ఉంది. అమ్మా, ఇది బిర్యానీ ఆకు చెట్టు ఎంత? 250 అండి. 250. ఇది వచ్చేసరికి ఆల్ స్పైసీ. ఇది కూడా 250. ఇంకా అన్ని రకాల స్మెల్స్, అన్ని రకాల స్మెల్ కలిసి ఉంది. కూరలు వేసుకోవడానికి డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. మనం పలావ్ వండుకుంటాం కదా, ఒకవేళ ఇవన్నీ లేకపోతే డైరెక్ట్ ఇది ఒకటి వేసుకోవచ్చు. ఒక 4 వేసుకోవచ్చు. ఆకులు వేసుకోవచ్చు. మసాలా వేసే పని చెక్క అంటున్నారు కదా, దాల్చిన చెక్క, అవన్నీ వేసే పని లేకుండా డైరెక్ట్ వేసుకోవచ్చు. దాల్చిన చెక్క ఎట్లా మనం వేసుకోవాలి? అది బెరుడు అండి. పెద్ద చెట్టు అయితే బెరడు కట్ చేస్తారు కదా, అది డైరెక్ట్ గా మనం కుండీలో పనికిరాదు. ఒక్కలు కూడా ఉన్నాయి, ఒక్క చెట్లు కూడా ఉన్నాయి మన దగ్గర. అవన్నీ నేల మీద వేసుకోవాలి. నేలలో వేసుకోవాలి. మిద్దె తోటలోకి కాబట్టి మిద్దె తోటలోకి అయితే యాలకులు వేసుకోవచ్చు, మిరియాలు, ఆల్ స్పైసీ బిర్యానీ ఆకు వేసుకోవచ్చు.
అవైతే మనం ఆకులే కదా డైరెక్ట్ వేసుకునేది. సరిపోయింది. ఇప్పుడైతే ఫ్రూట్స్ చూపిస్తారా? ఫ్రూట్స్ చూపిస్తాను. ఆల్ టైమ్ మ్యాంగోకి కూడా కాయ ఉంది, చూపిస్తాను పదండి. ఇదిగోండి స్టార్ ఫ్రూట్ కి ఆల్రెడీ పూత వేసింది, పిందెలు ఇప్పుడే పడుతున్నాయి చిన్నగా. అదిగోండి స్టార్ ఫ్రూట్ ఎన్నిసార్లు అట్టుకెళ్ళినా మా దగ్గర కాయలు కాస్తున్నాయి, మళ్ళీ పాడైపోతున్నాయి. మట్టిలో బలం ఉండాలి కదండి, ఎరువు వేసుకోవాలి. అదేలేండి. ఇదిగో మా పూత ఇదిగో ఇక్కడ ఉంది. స్వీట్ స్టార్ ఫ్రూట్ స్వీట్ ది. నారింజ కమలాకు కూడా కాయలు ఉన్నాయండి. కమలాలకి అదిగోండి కాయ పడింది ఇప్పుడే. కమలాలు ఎంత చెట్టు వచ్చి? 250 అండి. 250. గ్రాఫ్టింగ్ లనీస్ అని 250. అది తీపి నారింజ కూడా ఉంది. మనకి గ్రీన్ సంపంగి తెలుసు కదా, ఎల్లో సంపంగి గ్రాఫ్టింగ్ లో ఉంది. 350 అండి ఇది అయితే. కానీ మరి కుండీలో పెట్టుకోవచ్చా? గ్రాఫ్టింగ్ కాబట్టి. ఫ్లవర్ సంపంగి ఉంది కదా గ్రీన్ ది, ఎల్లో కలర్. ఇది గ్రీన్ సంపంగి, ఎల్లో కలర్, హైబ్రిడ్ సంపంగి, ఎల్లో కలర్ హైబ్రిడ్ అన్నమాట. హైబ్రిడ్ ఇవన్నీ. స్వీట్ లెమన్ కి కాయలు ఉన్నాయండి. స్వీట్ లెమన్ ఇదిగోండి, స్వీట్ లెమన్ కి కాయలు ఉన్నాయి. అంజీర్ చెట్లు కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడే కాయలు ఉన్నాయండి చిన్న చిన్నగా. అంజూరాకి కూడా. మొన్న అంజీర్ చెట్టు కొనుక్కుంటావా? మీ ఇంటి దగ్గర పెడతానికి. అంజీరు ఇదిగో చూడు, ఫ్రెష్ ఇదొకటి, ద్రాక్ష ఒకటి పెట్టు, పాకిద్ది. ద్రాక్షలు ఉన్నాయమ్మా? ఉన్నాయండి. ఇదిగోండి ఆల్ టైమ్ మ్యాంగో. ఆల్ టైమ్ మ్యాంగో అంటే ఆల్ టైమ్, సీజన్ తో పని లేదండి, ఎప్పుడైనా వస్తుందా? మనం 3 years కంటిన్యూగా పూత వచ్చిద్ది. కటింగ్ చేసుకోవాలి. 4th year నుంచి కాపట్టు పెట్టుకోవాలి. ఎట్లా మళ్ళీ సార్ చెప్పండి? 3 years వరకు కంటిన్యూగా పూత కాపు రాకుండా కటింగ్ పెట్టుకోవాలండి. కట్ చేసుకోవాలి. 4th year నుంచి కాపు కట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు కాయలు వస్తున్నాయి అన్నా ఉంచుకోకూడదు. ఇప్పుడే ఎనర్జీ అంతా అయిపోతే ఫ్యూచర్ లో ఉండదు దానికి. అవును, అందుకని. ఇది ఎంత? 350 అండి. చెప్పండి, ఇచ్చే బోన్సాయ్ అన్నమాట. బోన్సాయ్ కాబట్టి 350. కింద పెట్టుకున్నా వచ్చి. మీ వెనకాల ఉన్న మొక్క వచ్చేసరికి 1000 రూపాయలు. అది వద్దులేండి, చెప్పండి. ఓ మొక్క, మామిడి మొక్క తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఒకటి. సరే పెట్టుకుంటాం. ఇంకన్నీ మామూలుగా ఇవన్నీ ఫ్రూట్స్ వచ్చినాయండి. బోన్సాయ్ బత్తాయి. ఇది కూడా 250. ఇది 350 అండి. 350 బోన్సాయ్ అంటే కుండీలో పెట్టుకోవచ్చు. కుండీలో పెట్టుకునే రకాలు. యాప్ చెట్లు కూడా అమ్ముతున్నారా? అడుగుతున్నారండి ఇప్పుడు, అందుకని అమ్ముతున్నాం ప్రస్తుతానికి. ఎంత యాప్ చెట్టు? 50 రూపాయలు. 50 రూపాయలు. సరే, అయితే ఇప్పుడు మనం గులాబీ మొక్కలు తీసుకుందాం. రండి. పట్టుకోండి, ఆడికెళ్ళేదాకా. ఈ చెట్టు ఇచ్చారు మొన్న, మాకు బాగానే వచ్చింది. గులాబీ మొక్కలు చూద్దాం, తీసుకుందాం. అసలు గులాబీ మొక్కలు కానీ వచ్చి ఇవన్నీ తీస్తున్నాం మనం. అది తీసుకుందాం. పలావ్ ఆకు. ఏది? ఆల్ స్పైసీ అండి? ఆల్ స్పైసీ కాదు, బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు తీసుకున్నావా? ఆల్ స్పైసీ అంటే తీసుకున్నావా? ఏంటది? ఆల్ స్పైసీయా? ఆల్ స్పైసీ అంటే అన్ని ఇందులోనే ఉంటాయి, అందుకని తీసుకుంటా. బానే ఉండిద్దండి. నేను డైరెక్ట్ గా అదే తీసుకెళ్తా. ఇక్కడ పెట్టు దీన్ని. గులాబీ మొక్కలు తీసుకుందాం. ఇప్పుడు ఏమేమి రకాలు ఉన్నాయి చూసి. మన దగ్గర ఎర్రచందనం ఉంది, శ్రీగంధం ఉంది. ఎర్రచందనం మొన్నే దించామండి రాజమండ్రి నుంచి. ఎర్రచందనం ఒక మొక్క వచ్చేసరికి 250, ఇంకో రకం వచ్చేసరికి 450 పడింది. శ్రీగంధం అయితే బాగుంటుంది చక్కగా. ఎర్రచందనం ఉన్నది, శ్రీగంధం కూడా. అది వచ్చేసరికి 15 years పట్టింది. ఇది 10 years పట్టింది. నేను పెట్టాను ఒక సంవత్సరం ఉంది, 2వ సంవత్సరం ఇల్లు కట్టేటప్పుడు తీసేసారు. ఎక్కడ కడప నుంచి తీసుకొచ్చాను. అవునా? సర్లేండి, చూడండి ఇందులో గులాబీ మొక్కలు. చూడండి మీకు ఏం కావాలో. ఏం కావాలో చూడండి రా పిల్లలు. సమయాలు నీకు ఏది నచ్చిందో చూడు. మున్ని నువ్వు కూడా చూడు, వెళ్ళి ఏమేమి మొక్కలు కావాలో చూసుకోండి. మంచి కలర్స్.
మా ప్రభుకి ఏది ఇష్టమో వీళ్ళిద్దరే కదా మరి ఇంటికాడ చూసుకునేది మొక్కల్ని, అందుకని. మొక్కలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి, వచ్చినాయి అంట కొత్తగా. మరి చామంతి మొక్కలని, తర్వాత గులాబీ మొక్కలు, తర్వాత కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఇవన్నీ మొక్కలు చాలా చాలా వచ్చినాయి. పొన్నూరు నర్సరీ అండి, ఎవరికైనా కావాలంటే వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. చాలా అందుబాటులో అయితే ఉంటాయి మనకి రేట్లు కూడాను. ఇది మంచి రెడ్ కలర్ బాగుంది, వెల్వెట్ రెడ్ అండి. ఇది వచ్చేసరికి మన క్లైమేట్ కి రెడ్, అక్కడ పూణే క్లైమేట్ కి వచ్చేసరికి ఇది బ్లాక్ అయ్యిద్దండి. ఓహో, అక్కడైతే బ్లాక్ అయింది, పూణేలో మనకు వచ్చేసరికి ఈ కలర్ ఉంటుంది, రెడ్ వచ్చింది మనకి ఇక్కడ. త్వర త్వరగా తీయండి మరి. గులాబీలు అయితే మొత్తానికైతే మా వాళ్ళు 3 మొక్కలు అయితే తీసుకున్నారండి, వాళ్ళకి నచ్చిన కలర్స్. మొత్తానికైతే ఇదిగోండి, ఇవైతే మేము తీసుకున్నాం మొక్కలు. మరి ఇప్పుడైతే మేము తీసుకుని వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎలా చేసుకుంటాం అన్నది చూపిస్తాము, చూసేయండి తప్పకుండా. మీరు మరి పొన్నూరులో అయితే నర్సరీ ఉంది, తప్పకుండా రండి, తీసుకోండి. చాలా రేట్లు కూడా అందుబాటులో ఉంది, చాలా బాగుంటాయి మొక్కలు. కొత్త స్టాక్ అయితే వచ్చింది, కావాలన్న వాళ్ళు వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. మొత్తానికైతే చూపిస్తారా, మొత్తం మొక్కలు అయితే కొనేసుకున్నాము. ఇదిగోండి మామిడి చెట్టు చూస్తారా, కాయ కూడా ఉంది. మరి ఈ విడిగా